మార్చి నెలలో ఇప్పటివరకు చూసుకుంటే ఎన్నో పండుగలు రావడం జరిగింది. హోలీ కావచ్చు, రంజాన్ కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం 2 పండుగలు అదనంగా యాడ్ అయ్యాయని చెప్పుకోవాలి. అదేంటి 2 పండుగలు అనుకుంటున్నారా? ఒకటేమో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించడం, ఆ బిల్లుని కేంద్రానికి పంపించడం. మరొకటి చూసుకుంటేనేమో ఉభయ రాష్ట్రాల పండుగ అయినటువంటి తెలుగుదేశం పార్టీ 44 వసంతాల పండుగ. ఈ 2 పండుగలు ఒకరోజు వ్యవధిలో రావడం కావచ్చు. మొత్తానికి వీటన్నిటి గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అరిసిమల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే ఎన్నో పండుగలు మార్చిలో అందరూ జరుపుకున్నారు. ఎస్పెషల్లీ నిన్న చూసుకుంటేనేమో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాత్రం ఒక పండుగ వాతావరణంలో జరిగాయి. చాలా క్రమశిక్షణగా ఎక్కడెక్కడ జెండాలు ఎగురడం కావచ్చు, ఇవన్నీ కూడా. మరో పక్క చూసుకుంటేనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లుకి సంబంధించి మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ యొక్క బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపించడం. ఈ 2 కూడా చాలా మంచి స్వీకరించదగ్గ విషయాలని చెప్పుకోవాలి. ఈ అంశాల గురించి మీరే ఉంటారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం మార్చి నెల వస్తే అటు ఇటుగా ఇప్పుడు మీరు చెప్పిన రంజాను, ఉగాది, శ్రీరామనవమి ఇవి అటు ఇటుగా వస్తాయి. అంటే కంపల్సరీగా మార్చిలో రావు. కానీ ప్రతి సంవత్సరం మార్చి నెలలాగా ఈ రెండింగ్ డబ్బులు కట్టి అడుగుతూ ఎవరికల్లా అకౌంట్ సెటిల్మెంట్ ఎవరికల్లా టెన్షన్లో ఉంటారు. ఆర్థిక సంవత్సరం అని. అవును. కానీ ఈ సంవత్సరం 2026 మార్చి నెల ప్రజలకి, ప్రభుత్వాలకి, ఒక డివోటీస్కి, అన్ని మతాల వాళ్ళందరికీ కూడా చాలా మంచి రోజులు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరంగా ప్రజలకు ఇచ్చిన వరాలు మహిళలందరికీ వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా చేయటం, వాళ్ళ ఉత్పత్తులకి అంతర్జాతీయ మార్కెట్ చేయాలన్న నిర్ణయం తీసుకోవడం, వాళ్ళకి పరిశ్రమలు పెట్టించడానికి లోన్లు ఇప్పించడం అనేటువంటి డాక్రా మహిళలకి అదో కార్యక్రమం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకారం రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు, దివ్యాంగులకి బస్సుల్లో ఫ్రీ. ఒక స్టీల్ ఫ్యాక్టరీ అనకాపల్లి నక్కపల్లి దగ్గర ఆర్సర్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ 1,40,000 కోట్ల పెట్టుబడి. అనంతపురంలో ఆర్డీడీ అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చాలా దారుణంగా ప్రచారం చేశారు. దీని మీద వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ మీద ఆంక్షలు వచ్చినాయి. ఆంక్షలు తొలగించడానికి ప్రయత్నం చేసి తొలగింపజేసి ఆ సేవలు నిరంతరం కొనసాగేలా చేశారు అనంతపురంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి. అంటే విదేశీ నిధులు అసలు ఒప్పుకోని పరిస్థితుల్లో దాన్ని ఒప్పించి సెట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇలాగా మీకు డిఎస్సి 10,600 ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్. వీటితో పాటు అమరావతి అజరామరం, ఆంధ్రుల రాజధాని అమరావతి అనేటువంటిది బిల్లు కాదండి, తీర్మానం చేశారు. ఆల్రెడీ బిల్లు ఎప్పుడు అయిపోయింది. అసలు దీని గురించి ప్రత్యేకించి ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదంటారు చాలామంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి రాజధాని బుద్ధి లేదా మీకు అని చెప్పాడు ఆంధ్రప్రదేశ్ కోర్టు. దానికి కాదని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాన్ని మనం ఉపసంహరించుకుంటే సరిపోద్ది, అంత హైకోర్టు తీర్పు ఖాయమైపోద్ది. అయితే అప్పుడు విజయవాడ గుంటూరు మధ్య రాజధాని అనేటువంటి దాన్ని పొందుపరిచారు అప్పుడు చేసిన దాంట్లో. ఈసారి తీర్మానం ఏంటంటే సిఆర్డిఏ పరిధిలో ఉన్నది అంతా రాజధాని. మీరు ఒక తీర్మానం చేసి పంపించండి, మేము స్టాంప్ వేసి పంపిస్తామన్నారు. ఇప్పుడు వెళ్తుంది 1వ తారీఖు స్టాంప్ వేస్తారు. అర్థమైందండి. ఒక చారిత్రాత్మకమైన కొన్ని మనకి జరిగినాయి. ఏంటంటే అమరావతి రాజధానికి సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభలో లోకేష్ గారు కానీ, బుచ్చి చౌదరి గారు లాంటి సీనియర్ నాయకులు కానీ, ఇంకా అనేక మంది నాయకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి టాప్ 5 ప్రసంగాల్లో ఇది నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఇది ఎప్పుడు విన్నా అది క్యాసెట్ల కింద కూడా రిలీజ్ చేయొచ్చు. అంటే ఒకప్పుడు సినిమా డైలాగులు కానీ, సినిమా కథ, సంక్షిప్త కథా చిత్రాలు కానీ, మంచి మంచి పాటలు కానీ క్యాసెట్లుగా రిలీజ్ అయ్యి ప్రజలు ఆసక్తిగా వినేవారు. ఈ ప్రసంగాన్ని క్యాసెట్లుగా రిలీజ్ చేయాలి. అంటే అంత అద్భుతంగా మాట్లాడాడు. అంటే హృదయాంతరాల నుంచి, అంటే కొంతమంది ముక్తసరిగా ముఖస్థుతికి మాట్లాడడం వేరు, హృదయం నుంచి వచ్చింది మాట్లాడితే ముఖంలో నిజాయితీ కనపడదు. నీ మనసులో ఉన్నది నువ్వు ఉన్నట్టు మాట్లాడినప్పుడు నీ ముఖంలో నిజాయితీ అనేటువంటి వెలుగు కనిపిస్తుంది. నాకు అది కనిపించింది ఆయన విషయంలో. అనేది చంద్రబాబు నాయుడు గారు పొగిడినాడని కాదు, చాలామంది పొగుడుతారు, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినట్టుగా ముక్తసరిగా దేవుడి ముందు పూజ చేసేటప్పుడు అగరత్తులు అంటించినట్టుగా సాధారణ కాకుండా నామకే వాస్తే కాకుండా చాలా పర్ఫెక్ట్గా ఆయన మనసులో ఉన్నదో ఆయన చెప్పగలిగాడు.
అది ప్రజలను ఆకట్టుకుంటుంది. అది ఎందుకంటే దాని ముసుగులు లేకుండా, దానికి కోటింగ్ లేకుండా, మేకప్ లేకుండా మాట్లాడితే, నేను ఉన్నాను అనుకోండి, నేను చెప్తున్నాను, నేను మాట్లాడిన దాంట్లో చాలా పెద్ద గ్రంథాలు అయితే తిరిగేసి మాట్లాడిన నేను ఏమనుకుంటున్నాను అదే మాట్లాడతాను అంతే. అదేలేండి. నా ప్రత్యేకంగా నేను మేధావిని లేకపోతే పెద్ద ప్రొఫెసర్ని కాదు, ఇలా చూసి మాట్లాడతాడు అలాంటి ప్రొఫెసర్ని గట్ట కాదు. నేను వామపక్ష భావజాలం విపరీతంగా ఉండి పార్టీల తరఫున పనిచేసిన మనిషిని కూడా కాదు. నేను ఒక సాధారణ సగటు పౌరుణ్ణి, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుణ్ణి, కార్యకర్తనే. ఇవాళ ఆ పార్టీలో పనిచేస్తున్నామండి. జర్నలిస్ట్గా ఎందుకు అవతారం ఎత్తామంటే ఖచ్చితంగా ఎత్తాలి. అందరూ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలి ఏంటండి. కాబట్టి ఏదైనా ఓపెన్గా చెప్పుకోవాలి. ఇంకొక అద్భుతం జరిగింది. 28వ తారీఖుని అమరావతి తీర్మానం జరిగితే 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు అక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ కార్యకర్తలను ఎంపిక చేసి కార్యకర్తలను పక్కన పెట్టుకుని, నేను ఆయన పక్కన కూర్చుని వాళ్ళు అందరూ ఎవరు అనుకుంటున్నాను. నేను ఎప్పుడు చూడలేదు వీళ్ళు లీడర్లు ఎక్కడోళ్ళు వీళ్ళు అనుకుంటున్నాను. తర్వాత తెలిసింది వీళ్ళందరూ కార్యకర్తలు రా బాబు అని. నిజంగా అద్భుతమైన ఆలోచన కదండి. ఇంకా చేయాలి మనం. లోకేష్ గారు కూడా సీనియర్ కార్యకర్తలను గౌరవించాలి, వాళ్ళందరికీ ఇది నేను అంటే నేనే చెప్పాను నన్ను, కానీ వాళ్ళకి ఎవరో చెప్పుకుంటారు, మేము అనుకునే వాళ్ళు. నేను చాలాసార్లు అన్నాను కూడా, నా అభిప్రాయం కూడా వాళ్ళ దగ్గర కూడా చెప్పాం. ఏంటి వాళ్ళలో సీనియర్ కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, వాళ్ళు వార్ధక్యం వల్ల వాళ్ళ ప్రాముఖ్యత తగ్గుతుంది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నీకుండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నాకన్నా చిన్న కుర్రోళ్ళకి ఉండే వాల్యూ నాకు ఉండదు. సీనియర్లుగా గౌరవం ఉంటుంది తప్ప ఆయన పెద్దను ఎలా చెప్తాడులే శాదత్వం అనుకుంటారు ఏదైనా ఉంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని శాదత్వం అనేస్తున్నారు చాలామంది కదా. పరిస్థితులు అలా ఉన్నాయి. అంటే కాలం మారి కొలిది, పెద్దోళ్ళు అయ్యి కొలిది. మన ఇంట్లో ఇప్పుడు నేనున్నాను, మా ఇంట్లో మా పిల్లలు అంటారు నీకు తెలియదు, మా మనవడు అంటాడు నీకేం తెలియదు అని నన్ను. ఏంటండి అలా అంటారు. కానీ వాళ్ళ ఆ సీనియర్ లీడర్లో కార్యకర్తల తాలూకా ప్రభావం గ్రామాల్లో ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకు ఒక ఇమేజ్ ఉంటుంది. వాళ్ళందరినీ గౌరవించుకుంటే వాళ్ళు పాజిటివ్గా మాట్లాడతారు. లేదనుకోండి ఆ పార్టీ ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు అంతా ఇగుందిరా అనడంకో దోలు తీరిపోద్ది. నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరినీ ఎత్తుక్కుని కూడా ఆ ఎలక్షన్ ముందు ఊరు బాబు మీరు అందరూ రెండే బాబు మీ దండాలు పెడతాం పార్టీ కోసం, వాళ్ళు రావాలి బయటకని చెప్పి కూడా నేను అక్కడికి వెళ్ళినా. పరిమితంగానే అయ్యి ఉండొచ్చు, నా పరిధిలో నేను వెళ్ళగలిగిన కాడికల్లా వెళ్ళి చెప్పి ఉండాలి. కాబట్టి అదొకటి ఇనిషియేటివ్ తీసుకున్నారు, దాన్ని కొనసాగించాలి. అనిత గారు వెళ్ళి కార్యకర్తలకు పాదాభివందనం చేసింది ఆమె. నేను అనిత గారి విషయంలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరన్నా చెప్తే వింటుంది ఆవిడ. ఇప్పుడు సాధారణంగా ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ రెండోసారి వాళ్ళు గెలవనివ్వరు, వాళ్ళు వద్దంటారు. దాని మీద నేను స్టడీ చేశాను. నేను అసలు ఎందుకు ఎలాగంటున్నారని అది వేరే దాంట్లో మాట్లాడదాం. ఇలాంటి విభేదం ఆవిడకి ఏదో వస్తే మీరు వెళ్ళి మీ ప్రత్యర్థి ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మీరు భేషజం లేకుండా, తెరలు లేకుండా, ముసుగులు లేకుండా ఓపెన్గా మాట్లాడేసి కరెక్ట్గా వాళ్ళందరూ ఆవిడకి పనిచేశారు మొన్న ఎలక్షన్లో. అదే పని చేయాలి ఎవరన్నా. ఇంకోటి మన విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గారు కదా, ఒక గవర్నర్ కూతురు, ఒక ఎమ్మెల్యే, సీనియర్ కార్యకర్తలందరికీ ఆవిడ ఇంటికి ఆ బంగ్లాకి పిలిపించుకోమని ఆవిడ స్వయంగా వడ్డించిందండి. అదే ఇప్పుడు వీళ్ళు మనవాళ్ళు, మనలో వాళ్ళు, మనలాంటి వాళ్ళే అనేటువంటి భావన కలిగించాలి. అర్థమైందండి. అవి బాబు వీళ్ళు అక్కడ పైన ఉండటం బాగానే ఉంటుంది, డిజోన్ చేసుకుంటారు, పబ్లిక్ ఓన్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఓన్ చేసుకున్నారు, లోకేష్ గారిని ఓన్ చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారు. అలాగే ఓన్ చేసుకోవాలి నాయకుల్ని. చాలామంది నాయకులు ఉన్నారు ఓన్ చేసుకున్న వాళ్ళు. ఇప్పుడు నక్కా ఆనందబాబు, ఈయన జీవి ఆంజనేయులు గారు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళని వాళ్ళు చాలా సింపుల్గా అలా బోతాల మీద చేసేసి మీద వాళ్ళతో పాటు దొల్లేస్తారు ఊర్లో చిన్న ప్రతిదానికి. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు, పేర్లు చెప్తే టైం సరిపోతుంది. కానీ అలాగా వాళ్ళు ఓన్ చేసుకోవాలి పబ్లిక్. వాళ్ళకి ఇంకా రోగం ఉండదు. తుఫాన్లు వచ్చేసి ఎప్పుడన్నా ఓడిపోలేమో, కానీ మామూలుగా అయితే గెలుపుదేమో ఉంటుంది. అలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అలాంటి స్థానాలు 44-45 ఉండి పటిష్టంగా ఉండేది పార్టీ. రాజశేఖర రెడ్డి వచ్చి కలిపేసాడు. ఇప్పుడు నీ కొడుకు జరుగుద్ది, రాజశేఖర రెడ్డి వీళ్ళ కలిపేస్తారు, అలాగా పులివెందులు కూడా ఎస్సీ చేసేస్తారు. అర్థమైందా? అది. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.